వాళ్ళు గురుగుతుంటారు. అనంతపురంలో అయితే కర్నూలు కడప జిల్లాలో చూస్తే కోపం వాళ్ళు బయటికి రాయలసీమ అని మాట్లాడతారు. పిచ్చుకోపం ఉంటుంది. అక్కడ మామూలు లాయర్లు మిత్రులు ఉన్నారు చాలా మంది, వాళ్ళతో మాట్లాడితే మహా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదో రాయలసీమ అంటారు, మమ్మల్ని మిగులుతారని చెప్పేసి. అనంతపురానికి పేరు పాలకవర్గానికి ఉన్నోడు ఆ పరిస్థితి ఉందండి. అసలు దీన్ని అంతటిని మనం అర్థం చేసుకోవడం కోసం డెఫినెట్గా వాళ్ళు అన్ని వదులుకోవడం కోసం అందరూ మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా న్యాయం అనే అంశం మనం మొదలు పెట్టవలసిన అవసరం. పంపిణీ న్యాయం ప్రాతిపదికన జరిగింది. పంపిణీ ఇంతకాలం జరిగిన ద్రోహాన్ని ప్రాతిపదిక ఎవడు వాడు ఇప్పుడేం ఒప్పుకోరు. మీరు 56 నుంచి సాగర్ నీళ్లు కట్టుకున్నప్పటి నుంచి నాగార్జున సాగర్ తీసుకున్నారు కదా, శ్రీశైలం నీళ్లు తీసుకోపోయారు కదా, ఆ నీళ్ళని లెక్కగట్టి మాకు ఏంటంటే అవి లేవు, తిన్నది పోయింది, విసర్జనతోటే పోయింది తిన్నదంతా, ఇప్పుడు అది లేదు, ఉన్నదేదో పంచుకుందామని మాట్లాడతారు కనుక ఇది న్యాయంగా జరగాలని మనం మాట్లాడవలసినటువంటి అవసరం. కనుక ఈ న్యాయాన్ని ప్రాతిపదిక చేసి తెలంగాణ జిల్లాలకు కృష్ణానది తీసుకోవాలి. కృష్ణానది మీద ఉన్నంత ప్రెషర్ గోదావరి మీద లేదు. పులిచింతల వాళ్ళు కట్టుకున్నది కూడా ఈ ప్రెషర్ను పెంచడానికే. పులిచింతలకు అష్యూర్డ్ వాటర్ తీసుకున్నారు. అదే అష్యూర్డ్ వాటర్ కలుగుర్తికో లేకపోతే ఇంకా దేనికో ఇక్కడ ఇవ్వచ్చు. నికర జలాల నుంచి పెట్టుకొని పులిచింతలు తీసుకున్నారు. వాళ్ళు చేసుకున్న పనులన్నీ కూడా అట్లా చేసిండ్రు. అయితే ఈ ద్రోహాన్ని ఎండగట్టడానికి తెలంగాణ ఉద్యమ శక్తి కూడా ఒక రకంగా చెప్పాలంటే సరిపోలేదు. బిట్టుగా మనం కూర్చొని ఎంత డీటెయిల్గా మాట్లాడుతున్నామో ఆ ప్రాంత ప్రజల మధ్య దీన్ని తీసుకోవడానికి సరిపోలేదు ఆ శక్తి. అది కూడా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా జరిగిన అన్యాయంగా రికార్డ్ చేయడం, జరగవలసిందని రికార్డ్ చేయడం, మన ప్రయత్నాలు రికార్డ్ చేయడం, తెలంగాణకు ఇంతకాలం ద్రోహం చేసినటువంటి పాలకవర్గాన్ని గుర్తించి ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్లకు తెలంగాణ ఉద్యమంలో బారాకు మాపన్నట్టుగా వచ్చిన వాళ్ళ పెద్ద డయాసే పడ్డాయి, చాలా పెద్ద డయాసే పడ్డాయి. రేపు ఏమవుతుందంటే నేషనల్ మూమెంట్ డేస్లో నెహ్రూ ప్రజలందరినీ ఆర్గనైజ్ చేసి, లేకపోతే గాంధీ ప్రజలందరినీ ఆర్గనైజ్ చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమేద్దామన్న తర్వాత డయాస్ మీదకి వచ్చి మనం స్వతంత్రం వచ్చింది, మీరు అంతా సుఖంగా ఉండండి అన్నట్టుగా రేపు మొత్తం తెలంగాణ పాలకవర్గం ఇక మీరు చేయాల్సిన పోరాటం అయిపోయింది, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి వాళ్ళ దోపిడీ కార్యక్రమాలు వాళ్ళు చేసే పరిస్థితి ఉంది. అప్పుడు ఎదురుబదురు మనం అవుతాం. ఈ ఎదురుబదురు మనం అయినప్పుడు ఈ చర్చల సారవంతం మన దగ్గర పనిచేసి మనం ఈ టీఆర్సీ ఇంతకాలం జరిపిన చర్చల సారం, మొత్తం తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకొచ్చిన చర్చల సారం, సామాన్య ప్రజల మూలుకు ప్రధానమై మనం అందరం నిలబడి గట్టిగా కొట్లాడితే తప్ప తెలంగాణ పాలకవర్గాన్ని మనం చేయలేం. ఇప్పటికే తెలంగాణలో అంతా నక్సలైట్లు ఉన్నారంటున్నారు. ధర్మారెడ్డి గారు ఒకసారి నక్సలైట్ కలిసిందట పోయి, ఆయన ఇక్కడ పండుకుంటే వీళ్ళందరూ ఉన్నారు, అక్కడ పండుకున్నారు పనిచేసే చోట నక్సలైట్లు కలిసింది. నక్సలైట్ కలిసి ఏమంటున్నారు వాళ్ళకి అప్పుడు అసలు ఏం తెలియదు, కొంచెం భయపడ్డాడు. బయట ఉన్న వాళ్ళు కూడా భయపడ్డారు. మొత్తం మీద వాళ్ళు కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఎట్లా అర్థం చేసుకున్నా అని చెప్పిందంటే నక్సలైట్లు సమస్య కాదు, నక్సలైట్లు పరిష్కారం అని నాకు అర్థమైంది. అందుకే నేను ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా నాకు వేరే ఇది లేకుంటే, ఈ నీళ్ళ పని ఏదైనా లేకుంటే ఆ మీటింగ్ ఏమంటే అక్కడే పోతాను అని ఎంత వయసులో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్, చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మనిషి ప్రశ్న వైపు నిలబడడం అనేది చాలా ముఖ్యము. నేను అడగలేకపోతున్నా, అడిగేవాడి వల్ల నేను ఆనందపడుతున్నా, అడిగేవాడికి సపోర్ట్గా నేను నిలబడ్డా. కనుక చిన్న ప్రశ్నతోటైనా చేయగలిగి, చాలా పెద్ద గొంతున్నోడు చాలా చేస్తాడు కావచ్చు, చిన్న గొంతున్నోడు కూడా అక్కడ కలుపుకొని పోయే ఒక విధానం మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ప్రయత్నం ముందు తెలంగాణ ఉద్యమ సంస్థలు, తెలంగాణ వ్యాపికంగా పనిచేస్తున్న ఉద్యమ సంస్థలు చేసినప్పుడు మహబూబ్నగర్కు ఒక భవిష్యత్తు ఉంటుందని, ఆ భవిష్యత్తులో మహబూబ్నగర్ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టుకుంటే, తెలంగాణ వస్తే మాకు ఇమేజ్ జరిగింది, విభజన సందర్భంగా చివరికి జరిగిన చర్చల వల్ల మహబూబ్నగర్కు ద్రోహం జరిగింది, ఈ చర్చలు మహబూబ్నగర్ వైపు నుంచి ఉద్యమ నాయకత్వాలు చెయ్యలేదు అనే ఒక పరిస్థితి లేకుండా తెలంగాణ విభజన సందర్భంలో తెలంగాణ ఉద్యమం అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉందని మా తరఫున మీరు అందరూ మాట్లాడాలని నాకు అవకాశం ఇచ్చి మాట్లాడించిన మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా టీఆర్ఎస్కు కృతజ్ఞతలు తెలుపుతూ